తెలంగాణలో ఎలనినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఖరీఫ్ సాగు ఆలస్యం కావడం కేవలం రైతులకే కాదు, రాష్ట్ర సమగ్ర ఆర్థిక వ్యవస్థకు గండంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. వ్యవసాయ దిగుబడి తగ్గి రైతుల చేతిలో డబ్బులు లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పడిపోతుందని, అది రాష్ట్ర బడ్జెట్ అంచనాలను తారుమారు చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పన్నుల ఆదాయానికి గండిపడితే సంక్షేమ పథకాల అమలు కష్టమవుతుందనే టెన్షన్ సర్కార్లో మొదలైంది. అసలు ఎలనినో ప్రభావంతో రాష్ట్ర ఖజానాకు ఏ స్థాయిలో ముప్పు పొంచి ఉంది? ఈ ఆర్థిక గండాన్ని గట్టెక్కేందుకు రేవంత్ సర్కార్ వేస్తున్న ప్రత్యామ్నాయ వ్యూహాలు ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో వాతావరణం అకస్మాత్తుగా మారడం, ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతోంది. జూన్ నెల గడిచిపోయినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఖరీఫ్ సాగు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో విత్తనాలు వేసే ప్రక్రియ నిలిచిపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న గ్రామీణ ప్రాంతాల్లో ఈ వర్షాభావం తీవ్ర నిరాశను నింపుతోంది. సాగు ముందుకు సాగకపోవడం కేవలం రైతు కుటుంబాలకే పరిమితమైన సమస్య కాదు. ఇది మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మూలాలను కదిలించే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి అంటే జీఎస్డీపీలో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల వాటా ప్రత్యక్షంగానే దాదాపు 18% వరకు ఉంది. పరోక్షంగా చూస్తే ఈ రంగంపైనే రాష్ట్రంలోని 60% పైగా జనాభా ఆధారపడి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వర్షాల లేమి కారణంగా సాగు విస్తీర్ణం తగ్గి పంటల దిగుబడి పడిపోతే వ్యవసాయ రంగం ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. వ్యవసాయ ఆధారిత ఆదాయం పడిపోతే రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మొదటి బ్రేక్ పడుతుందని, జీఎస్డీపీ వృద్ధి రేటు మందగిస్తుందని ప్రభుత్వం తీవ్రంగా కలవరపడుతోంది. ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే ఎదురైన ఈ ప్రకృతి ప్రతికూలత రాష్ట్ర ఖజానాపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని సచివాలయ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అనేక ఆశలతో, భారీ అంచనాలతో బడ్జెట్ను రూపొందించింది. రాష్ట్రంలో వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు వేగంగా వృద్ధి చెందుతాయని భావించి ఆదాయ, ఖర్చులను బేరీజు వేసుకుంది. పన్నుల రూపంలో రాష్ట్రానికి సొంతంగా 1,48,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని ప్రణాళికలు రచిస్తోంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో రాష్ట్ర వాటా కింద మరో 33,151 కోట్ల రూపాయలొస్తాయని బడ్జెట్లో అంచనా వేసింది. అయితే ఎల్నినో ఎఫెక్ట్ ఈ లెక్కలన్నింటినీ తారుమారు చేసేలా కనిపిస్తోంది. వర్షాభావం కారణంగా సాగు విస్తీర్ణం తగ్గినా లేదా పంటల దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోయినా రైతుల చేతికి డబ్బు రాదు. రైతుల ఆదాయం పడిపోతే వారి కొనుగోలు శక్తి అంటే పర్చేజింగ్ పవర్ గణనీయంగా తగ్గిపోతుంది. ప్రజల చేతిలో డబ్బులు లేకపోతే మార్కెట్లో వస్తువుల కొనుగోళ్లు నిలిచిపోతాయి. ఈ ప్రభావం నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులైన కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్, స్టేట్ జీఎస్టీపై తీవ్రంగా పడుతుంది. అలాగే భూములు, ఇళ్ల క్రయ విక్రయాలు తగ్గిపోయి స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖల ఆదాయానికి గండిపడుతుంది. కొత్త వాహనాల కొనుగోళ్లు తగ్గి రోడ్ ట్యాక్స్, మోటార్ వెహికల్ ట్యాక్స్ వసూళ్లు పడిపోతాయి. ఇలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న పన్నుల వ్యవస్థ మొత్తం వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉండడంతో బడ్జెట్ అంచనాలు పూర్తిగా తారుమారయ్యే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా గ్రామీణ వినియోగాన్ని నడిపించే ప్రధాన శక్తి వ్యవసాయమే. కోట్లాది మంది గ్రామీణ ప్రజల నిత్యావసరాలు, జీవన ప్రమాణాలు వ్యవసాయ ఆదాయంతోనే ముడిపడి ఉన్నాయి. సాధారణంగా రబీ సీజన్తో పోలిస్తే రైతులు ఖరీఫ్ సీజన్పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంటారు. నైరుతి రుతుపవనాలు సమయానికొచ్చి వర్షాలు పుష్కలంగా కురుస్తాయని, భూగర్భ జలాల మట్టం పెరుగుతుందని, కాలువల ద్వారా సాగునీరు సమృద్ధిగా అందుతుందని రైతులు ముందుగానే ప్రణాళికలు వేసుకుంటారు. సీజన్ ప్రారంభంలోనే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోలుతో పాటు ట్రాక్టర్ల అద్దె, డీజిల్, వ్యవసాయ కూలీల ఖర్చుల కోసం రైతులు పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చిస్తారు. రైతులు పెట్టే ఈ పెట్టుబడులు, ఖర్చులే గ్రామీణ మార్కెట్లో నగదు ప్రవాహాన్ని అంటే లిక్విడిటీని పెంచుతాయి. కానీ వర్షాభావం కారణంగా సాగు రోజురోజుకు వాయిదా పడుతూ ఉండడంతో రైతులు తమ ఖర్చులను పూర్తిగా తగ్గించుకుంటున్నారు. దీని ప్రభావం గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై గొలుసుకట్టు ప్రతిచర్యలా మారుతోంది. పొలాల్లో పని లేక వ్యవసాయ కూలీలకు ఉపాధి కరువైంది. వారి చేతిలో డబ్బు లేకపోతే గ్రామాల్లోని చిన్న కిరాణా దుకాణాల నుంచి పట్టణాల్లోని వస్త్ర దుకాణాల వరకు వ్యాపారాలు పడిపోతున్నాయి.
వ్యవసాయ యంత్రాల అద్దె కేంద్రాలు, గ్రామీణ ఆటో డ్రైవర్లు, చిన్న హోటళ్లు, స్థానిక నిర్మాణ రంగం ఇలా ప్రతి ఒక్క రంగం తీవ్రంగా ప్రభావితమవుతోంది. గ్రామీణ మార్కెట్లో వినియోగం పడిపోవడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రమాద గంటికలు మోగిస్తోంది. ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గి వర్షాభావ పరిస్థితులు గనక ఆగస్టు నెల వరకు ఇలాగే కొనసాగితే గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం దాదాపు 8% వరకు పడిపోయే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే ప్రభుత్వానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా వసూలయ్యే పన్నుల ఆదాయానికి భారీ గండి పడుతుంది. ఇది మొత్తం రాష్ట్ర బడ్జెట్ ప్రణాళికను ప్రమాదంలోకి నెడుతుంది. ఖజానాకు రాబడి తగ్గితే రోజువారీ పరిపాలనా ఖర్చులతో పాటు సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. అధికారంలోకొచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు, రైతుల రుణమాఫీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాల నిధుల విడుదలపై ఈ ఆర్థిక భారం తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. వ్యవసాయ రంగం ప్రాముఖ్యతను, ఇది ఇతర రంగాలను ఎలా శాసిస్తుందో ప్రజాకవి కాళోజీ నారాయణరావు దశాబ్దాల క్రితమే స్పష్టం చేశారు. సమాజంలోని ప్రతి వృత్తి, ప్రతి వ్యాపారం కేవలం రైతు నాగలి కదిలితేనే మనుగడ సాగిస్తాయని ఆయన తేల్చి చెప్పారు. కాళోజీ చెప్పినట్లుగా ఇప్పుడు రైతు నాగలి కదలకపోతే రాష్ట్రంలోని అన్ని రంగాల ప్రగతి చక్రాలు నిలిచిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఎల్నినో ఎఫెక్ట్తో రాష్ట్ర ఆదాయంపై ఖచ్చితంగా ఎంత మేర ప్రభావం పడుతుందనే దానిపై ఉన్నతాధికారులు లోతైన విశ్లేషణలు చేస్తున్నారు. త్వరలోనే ఆర్థిక శాఖ నిర్వహించబోయే ఉన్నత స్థాయి సమీక్ష తర్వాత దీనిపై ఒక స్పష్టమైన క్లారిటీ రానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న వర్షపాత పరిస్థితుల ఆధారంగా వేసుకుంటున్న అంచనాలకు తోడు విపత్తుల నిర్వహణ శాఖ రూపొందించే సమగ్ర నివేదికను ఆర్థిక శాఖ పరిశీలించనుంది. ఆ తర్వాతే బడ్జెట్ అంచనాల్లో ఎంత మేర కోత పడే అవకాశం ఉందో స్పష్టతకొస్తారు. అయితే ఈ ముప్పును ముందుగానే పసిగట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుల సమీకరణ కోసం ప్రత్యేకంగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. పన్నుల ఆదాయం తగ్గినప్పుడు ఏ ఇతర రూపాల్లో అదనపు ఆదాయాన్ని ఆర్జించవచ్చో, ఖజానాపై భారాన్ని ఎలా తగ్గించుకోవచ్చో మార్గాలను కనిపెట్టేందుకు ఈ సబ్ కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమైంది. వృధా ఖర్చులకు కళ్లెం వేస్తూనే ఆదాయాన్ని పెంచే కొత్త మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పుడు ఊహించని తీరులో ఎల్నినో ప్రభావం రాష్ట్రంపై పడ్డంతో దాని ప్రభావం ఖజానాపై ఏ మేరకు ఉంటుందనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. ప్రకృతి విసిరిన ఈ సవాల్ను ఎదుర్కొని అటు రైతాంగాన్ని ఆదుకుంటూనే ఇటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రేవంత్ సర్కార్ ఎలా కాపాడుకుంటుందో వేచి చూడాలి. ఇది ఇవాల్టి పొలిటికల్ మామ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.